హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాము. సో ఈరోజు మనం డూప్లికేట్స్ని ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అనేది ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో కొన్ని కేసెస్లో మనకి ఇన్పుట్ డేటా అనేది డూప్లికేట్స్ అవ్వటానికి ఏదైనా ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అలాంటి కేసెస్లో మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది కూడా సో ఈ వీడియోలో మనం అయితే డీటెయిల్గా ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మీరు చూస్తున్నారు డేటా అనేది ఇలా ఉందన్నమాట. మనకి సో 258 రికార్డ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హైదరాబాద్లో డూప్లికేట్ ఉంది అండ్ చెన్నైలో డూప్లికేట్ ఉంది, బట్ బెంగళూరులో లేదనమాట. ఎందుకంటే ఇక్కడ సో పేర్లు డిఫరెంట్గా ఉంది అండ్ హైదరాబాద్ ఓకే ఇది కూడా డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు మనకి ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటంటే మనం అయితే అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. అలానే మీ స్కీమా చూస్తే ఫస్ట్ నేము, లాస్ట్ నేము, సాలరీ ఎంత, లొకేషను, దాని తర్వాత నేనైతే ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయడం జరిగింది. సో రన్ చేద్దాం ఇది. సో ఎందుకంటే ఇవన్నీ కూడా బేసిక్స్ అన్నమాట. మీరు ఎప్పుడైతే బేసిక్స్ అనేది స్ట్రాంగ్ ఉంటారో మనకి ఏదైనా రియల్ టైంలో సినారియో వచ్చినా సరే ఎందుకు ఏంటనేది కూడా ఈజీగా సర్వే అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. చాలామంది ఎందుకు అవసరం ఉండదు అనే ఫీలింగ్లో ఉంటారు, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఓకే, మీరైతే డేటా చూస్తున్నారు కదా మనకి ఎలా ఉందో. ఇప్పుడు దీంట్లో నుంచి ఓన్లీ డిస్టింక్ట్ రికార్డ్స్ మాత్రమే, ఏదైతే డూప్లికేట్స్ లేవో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2 రికార్డ్స్ ఉన్నాయండి, దీంట్లో ఒక రికార్డు. అలానే ఇక్కడ 3 రికార్డ్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఒక రికార్డు, ఇక్కడ ఒక రికార్డు, ఇక్కడ ఒక రికార్డు అనమాట. ఓకే, సో ఇలా ఎలా తీసుకొస్తాం ఏంటి అనేది చెక్ చేద్దాం. కాకపోతే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు అనమాట. కొన్ని ఫంక్షన్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీకు ర్యాంకింగ్ ఫంక్షన్స్ కావచ్చు, పార్టీషన్ బై విండోస్ ఫంక్షన్స్ అనేవి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ వాటి గురించి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. రో నెంబరు, ర్యాంక్, డెన్స్ ర్యాంక్ అండ్ పార్టీషన్ ఎలా చేయాలి అండ్ విండోస్ ఫంక్షన్స్ కూడా చెప్పడం జరిగింది అనమాట. సో మళ్ళీ ఇంకొకసారి కూడా కవర్ చేస్తాను ఎవరైనా మిస్ అయి ఉంటే, సో దట్ మీకు ఒక డీటెయిల్ అండర్స్టాండింగ్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ రన్ చేస్తానండి. ఇక్కడ మనం చాలా ఫంక్షన్స్ యూజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ రౌండర్స్ నెంబర్, కాల్ ఫంక్షన్, ఓకే, సెలెక్ట్ ఫంక్షన్, పార్టీషన్ బై, ఆర్డర్ బై, ఓకే, ఫిల్టర్. చూడండి ఎన్ని ఫంక్షన్స్ యూజ్ చేసామంటే అన్ని ఫంక్షన్స్. బట్ మీరు ప్రతి దాని గురించి కూడా అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఫిల్టర్ ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఎందుకు, విండోస్ ఫంక్షన్స్ ఎందుకు, ఆర్డర్ బై ఎందుకు, ఓకే. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకసారి రన్ చేద్దాం ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే మనకి సో 5 రికార్డ్స్ వచ్చినాయి. ఓవరాల్ ఎన్ని రికార్డ్స్, 8 రికార్డ్స్ అని చెప్పాయి కదా, బట్ మనకి ఎన్ని వచ్చినాయి, 5 రికార్డ్స్ మాత్రమే వచ్చినాయి. ఎందుకు 5 రికార్డ్స్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఈ 2 రికార్డ్స్ ఒక రికార్డ్ డూప్లికేట్ కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేశాను. సో దాని తర్వాత ఇక్కడ 3 రికార్డ్స్ ఉన్నాయి కదా, సో దీంట్లో కూడా ఒక రికార్డే తీసుకున్నాను, రిమైనింగ్ సో సెకండ్ థర్డ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ డూప్లికేట్స్ ఏం లేవు కాబట్టి ఈ రికార్డ్ తీసుకున్నాను. అలానే ఇక్కడ కూడా డూప్లికేట్స్ లేవు కాబట్టి ఈ 2 రికార్డు అంటే 2, 3, 4, 5. ఓకే, ఎందుకు 5 వస్తున్నాయి అంటే నేను ప్రతి రికార్డింగ్ కూడా రో నెంబర్ అనేది జనరేట్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను, రో నెంబర్ అనేది జనరేట్ చేస్తున్నాను. ఆన్ వాట్ బేసిస్, సో ఆన్ వాట్ బేసిస్ అంటే కాల్స్ లిస్ట్ అంటే ఏదైతే నేను ఇక్కడ స్కీమా స్పెసిఫై చేశానో నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ కాలమ్స్, ఆ కాలమ్స్ బేస్ చేసుకొని నేను పార్టీషన్ చేస్తాను అనమాట. దాని తర్వాత రో నెంబర్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని నేను ఫిల్టర్ చేస్తున్నాను. ఏమని, ఏదైతే రో నెంబర్ 1 ఉంటుందో ఆ డేటా మాత్రమే కావాలి, రిమైనింగ్ నాకు వద్దు అని చెప్తాను. కాబట్టి మీరు చూడొచ్చు. సో చూడొచ్చు అనమాట. అందువల్ల మనకి 5 రికార్డ్స్ వచ్చినాయి. లెట్స్ ట్రై టు రన్ దిస్. సో వెరీ ఈజీ, ఇక్కడ పెద్ద కాంప్లికేటెడ్ అంటే ఏమన్నది, బట్ కొంచెం మనం ఆలోచించాలన్నమాట. ఇక్కడ ఏంటంటే సో సేమ్ కోడ్ కాకపోతే చిన్న కండిషన్ చేంజ్ అనమాట. ఇక్కడ ఈక్వల్ టు 1, ఇక్కడ గ్రేటర్ దెన్ 1. ఇక్కడ ఏంటిది, ఓన్లీ రో నెంబర్ అనేది అంటే ఆ పర్టికులర్ రికార్డులో రో నెంబర్ 1 ఉందో 2 ఉందో చెక్ చేస్తున్నాం. 1 ఉంటే అవుట్పుట్ రిటర్న్ చేస్తున్నాం. బట్ ఈ కేసులో ఏంటి,
ఎక్కడైతే రోల్ నెంబర్ గ్రేటర్ దెన్ 1 ఉంటదో అది మాత్రమే తీసుకుంటున్నాం. అంటే డూప్లికేట్స్ రికార్డ్‌ని ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నాం. ఎన్నొస్తాయి? 3 వస్తాయి. ఎందుకంటే చెన్నైలో 2 వస్తాయి అండ్ హైదరాబాద్‌కి ఒకటొస్తదనమాట. ఓకే. సో, ఇలా మీరేంటంటే ఓన్లీ డిస్టింక్ట్ రికార్డ్స్ కావాలంటే ఇది ప్రింట్ చేసుకోవచ్చు. లేదు డూప్లికేట్స్‌ని రిమూవ్ చేయాలనుకుంటే ఏ కోడ్ రాసుకోవచ్చనమాట. ఇట్స్ అప్ టు యువర్ విష్ అనమాట. మీ బిజినెస్ యూజ్ కేస్‌ని బట్టి మీరు డిస్టింక్ట్ రికార్డ్స్‌ని అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే చేయాలా? లేకపోతే డూప్లికేట్స్‌ని రిమూవ్ చేయాలా? అంటే డూప్లికేట్స్‌ని స్పెసిఫై చేయాలా? ఏంటనేది వి నీడ్ టు డిసైడ్ దట్ అనమాట. ఓకే. ఇదంతా కూడా కోడు ఈజీ. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అనమాట. కొంచెం కొంచెం అంటే పీస్ బై పీస్ అర్థం చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ టు అండర్‌స్టాండ్ ఐ కెన్ సే దట్. ఓకే. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.